హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజైతే ఈ వీడియో అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి యూజ్ అవుతుందండి. ఆడపిల్లకే కాదు, హౌస్ వైఫ్లకి, అలాగే మనము జాబ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే, వాళ్ళైతే ఎండలో వానలో ఫేస్ అంతా డల్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ అంతా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది కదండి. అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను చేసి యూజ్ చేసినాను, అందుకని ఆ రిజల్ట్ అనేది నాకు తెలుసు. మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మనకి ఇది ఒక 15 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. దానికోసం ఎక్కువ ఖర్చు లేదు. అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఒక 15 డేస్ సమయాన్ని కేటాయించినామంటే 15 డేస్ వరకు నిల్వ ఉండే ఈ క్రీమ్ని అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే రైస్ని అయితే తీసుకుంటున్నానండి. రైస్ ఏ రైస్ అయినా పర్లేదండి. దాన్ని అయితే ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసేసుకోండి. నేను ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను. దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని, మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం నైటే నానబోసి పెట్టేసేసుకోండి. క్యాప్ పెట్టేసుకొని ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత మార్నింగ్ అయితే వాటర్నంతా మార్నింగ్ అయితే వంపేసేసుకోండి. అప్పుడు ఒక చిన్న జార్ తీసుకోండి. దాంట్లో ఈ రైస్నంతా వేసేసుకొని, ఇప్పుడైతే దీన్నైతే మిక్సీకి వేసుకున్నాము. మిక్సీకి వేసుకునేటప్పుడు మనము దీన్ని మొత్తం స్మూత్గా రావాలంటే మాత్రం అది అంతగా అయితే అంత స్మూత్ అయితే ఏమి రాదండి. ఎందుకంటే ఓన్లీ రైసే కదా, మనం అందులో పప్పులు వేసుకున్నప్పుడు మనం దోశపిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో అంత స్మూత్ అయితే రాదండి, కొంచెం బరకగానే ఉంటుంది. దాన్ని మనము టీ వడబోసుకునే స్టెయినర్ ఉంటుంది కదండి, దాంతో మనము వడగట్టుకున్నామంటే అందులో నుండి ఆ వాటర్ అనేటివి తిక్కుగా మనకి పాల రూపంలో, పాలు మనకు చిక్కటి పాలు అయితే ఎలా ఉంటాయో అలా ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి అయితే మిక్సీకి వేసుకునేటప్పుడు 1-2 సార్లు ఒకసారి చెక్ చేసుకోండి. మరీ అంత స్మూత్ అంత మెత్తగా కాకపోయినా కానీ మనకి పాలు పిండుకుంటే మనకు పాలు వచ్చేలాగా, అంటే మనం స్టెయినర్లో పోసి మనం వడబోసుకున్నప్పుడు పాలు వచ్చేంత వరకు అయితే కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం వాటర్ అయితే వేసేసుకోండి. వాటిని ఇప్పుడు దీన్ని రుబ్బుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని అయితే మనము ఇప్పుడు స్టెయినర్లో వేసి మనం స్టెయిన్ చేసుకునేటప్పుడు కొంచెము ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి లాస్ట్లో ఉంటుంది కదండి, కొంచెం అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువగా అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆ పాలు అనేటివి మనం రైస్ నుంచి తీసిన ఆ వాటరే పాల రూపంలో తెల్లగా ఉంటాయండి. వాటినే నేను పాలు అంటున్నాను, పాలంటే ఇంకేంటివి అనుకునేరు. ఇలా మనం వడగట్టుకునేటప్పుడు ఆ థిక్నెస్ అనేది థిక్గా అనిపిస్తాయండి. చిక్కటి పాలైతే ఎలా ఉంటాయో మనకి అలానే ఉంటుంది. ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్ వేయడము, ఇంకా వేరేటివి ఏమైనా యాడ్ చేసుకోవడం అలాంటివి అస్సలు వద్దు. దీన్ని మనం ఇలా చేసుకుంటేనే మనకు రిజల్ట్ అనేది 100% ఉంటుందండి మన స్కిన్ మీద. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్నైతే యూజ్ చేయొచ్చు. మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వందలు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటామండి. మన స్కిన్కి పాడైపోయే క్రిములన్నీ ఏమేమో రాస్తూ ఉంటారు వాళ్ళు. అది దానివల్ల మనకి స్కిన్కి చిన్న చిన్న మచ్చలు రావడము, ఒకరికైతే కొందరికైతే అసలు పడనే పడవు. నేనైతే ఎప్పుడూ నా ఫేస్ మీద నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడము అలాంటివి అయితే ఎప్పుడూ చేయలేదండి. చేయించుకుంటే ఒక ఐబ్రోస్ మాత్రం చేయించుకుంటాను. ఇప్పటి వరకు నా ఫేస్ని అయితే నేను ఇట్లా క్లీన్ చేయించుకోవడమే కానీ, ఇంకా స్క్రబ్బింగ్ చేయించుకోవడమైనా అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్ చేయించుకుంటూ ఉంటుంది. నేనైతే ఎప్పుడైతే చేయించుకోలేదండి. నేను ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా నాకు ఎంతవరకు యూజ్ అవుతాయి, నేను చేసుకుంటే నాకు ఎంత రిజల్ట్ ఉంది అనే దాన్ని చూసుకొనే మీకైతే చూపిస్తున్నాను. దీనివల్ల అయితే సూపర్ రిజల్ట్ అండి. అసలు తప్పకుండా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీరు ఒక 1 వీక్ వరకు పెట్టుకున్నారంటే దాని రిజల్ట్ అనేది అయితే మీకు తప్పకుండా తెలుస్తుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి అంతే. నేను చెప్పడం కంటే చేసి చూసుకుంటే మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే ఇలా స్టెయినర్ నుండి మన జాలి పెట్టుకొని ఇలా అయితే నేనైతే పాలైతే తీసుకున్నానండి. ఇంతవరకు అయితే వచ్చినాయండి నాకు. ఒక చిన్న కప్పు అంటే చిన్న గ్లాస్ వేర్లో నేను స్టోర్ చేసుకున్నట్టు అంత మెజర్మెంట్లోనే తీసుకున్నాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే, ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా 4-5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువనే పోసి ఒక పెద్ద గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకొని ఇలా పాలు తీసేసుకొని చేసుకున్నా కానీ అది అట్లా అందరికైతే యూజ్ అవుతుందండి. అలా కూడా చేసుకోవచ్చు. టైం ఉంటే, ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాత్రం చేసి పెడతాను వాళ్ళకు కూడా అనుకుంటే మాత్రం ఇలా అయితే చెయ్యండి. నేను ఇక ఆ వాటర్ని మనం పిండిన తర్వాత అది ఉంటుంది కదండి, కొంచెం బరకగా ఉంటుంది కదా రైస్ అనేది, ఆ బియ్యం అనేది, దాన్ని అయితే పడేయకుండా ఒక దాంట్లో వేసి పెట్టుకోండి. అది కూడా చాలా ఉపయోగపడుతుంది మన స్కిన్కి. ఒక కప్పులో అయితే నేను అది వేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మందం ఉన్న కడాయి అయితే పెట్టుకోండి. మనకి పల్చగా ఉన్నాయైతే అస్సలు పెట్టుకోకండి. అది పెట్టుకోవడం వల్ల మనకి ఇది అనేది మాడిపోతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని దీన్ని
సన్న మంట మీద ఎక్కువసేపు మనకి ఇది బాయిల్ అవుతూ ఉంటుందండి. ఎక్కువసేపు అంటే మనం సన్న మంట మీదనే దీన్ని యూజ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసే దీన్ని మనం ఉడికించుకుంటే దాని రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ మంట పెట్టేసి తొందరగా అయిపోగొట్టుకోవాలని మాత్రం అనుకోవద్దు. ఇది మనకు తొందరగానే దగ్గరకు వచ్చేస్తుందండి. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. కాకపోతే సిమ్లోనే ఇలా మనం ఉడికించుకున్నామంటే ఆ క్రీమ్ అనేది మనకి చూసారు కదా, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఎలా మారుతూ ఉంది. మీకు కలబెడుతుంటేనే చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఎటువంటి కెమికల్ లేదండి. ఇంకా నేను వేరేది ఏమి యూజ్ చేయలేదు. ముందు రోజు నానబోసి పెట్టుకున్న బియ్యాన్ని మాత్రం ఇలా చేసి మనం చేసుకున్నామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారు కదా. నేను ఎక్కువసేపు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఆ స్టేజ్ బై స్టేజ్ అనేది ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఎలా మారుతుంది అనేది చూపిద్దామని అయితే ఎక్కువసేపు అయితే చూపిస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ అయితే చేసుకోకండి. మీకు తెలిసిపోతుంది చూడండి ఎంత థిక్గా వచ్చేసింది. ఇంకొక 1 మినిట్ హాఫ్ మినిట్ ఉన్నామంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి అది మొత్తం దగ్గరికి అయిపోతుందండి. మనకు దగ్గరికి అయిపోయే స్టేజ్లోనే మనం దాన్ని పక్కన అదే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. లేదంటే కింద మాడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రీమ్ అనేది అంత స్మూత్గా ఉంటుంది. అసలు చూస్తుంటేనే ఇందులో ఒకవేళ ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే మాత్రం రోజ్ వాటర్ అయితే యాడ్ చేయండి. తరువాత దించిన తర్వాత చల్లారిన తర్వాత మనము బాక్సులలో అంటే గ్లాస్వేర్లలో ఇది స్టోర్ చేసుకుంటే మనకి 15 డేస్ వరకు అయితే పాడవకుండా ఉంటుందండి. దీన్ని ఎప్పుడే కానీ మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బయట పెట్టుకుంటే స్మెల్ అనేది ఒక రకంగా ఏమి పాడవదండి. కాకపోతే అంత మనం ముందు రోజు ఉన్నప్పుడున్న ఫ్రెష్నెస్ అయితే కొంచెం అనిపించదు అంతే. మీకు ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం తప్పకుండా అయితే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. చూసారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తొందరగా చల్లారిపోతుందండి. అదంతా గట్టిగా అంటూ ఏమీ కాదు. మనం కరెక్ట్ స్టేజ్లోనే దించుకున్నాం కదా. ఒక 10 మినిట్స్ పడుతుందండి మనకి. అది సన్న మంట మీద మనము ఇలా వాటర్ అంతా ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు ఇలా చేసుకోండి. చూసారు కదా క్రీము, నేను చిన్న చిన్న బాక్సులలో అయితే 2 బాక్సులలో నింపేసుకున్నానండి. ఇది నాకైతే చాలా రోజులు వస్తుంది. ఎక్కువ ఒక 15 డేస్ 20 డేస్ వరకు అయితే ఉంటుందండి నాకు పాడవకుండా. నేనైతే ఎక్కువగా యూజ్ చేసి చెప్పిందంటే 15 డేస్ అయితే పక్కా ఉంటుందండి. ఇంకా అంతకు మించి యూజ్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం చేసుకోండి. ఫ్రెష్గా అనిపించదు అంతే. ఇక దాన్ని అయితే నేను ఒక బాక్సులలో 2 బాక్సులలో అయితే నేను గ్లాస్వేర్లో పెట్టేసుకోండి. ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఇలా చిన్న చిన్న బాక్సులు ఉంటే మాత్రం అందులో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే మనం ముందుగా ఆ స్క్రబ్బర్ ఉంది కదా, స్క్రబ్బింగ్ చేసుకోవడానికి అని చెప్పాను కదండి. ఆ బియ్యం పిండి మనము వడగట్టుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది కదా, ఆ బియ్యంది పిప్పి అంతా, దాంట్లో మనము ఇంట్లో పాల ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఆ పాల ప్యాకెట్ పోసిన తర్వాత అందులో మీగడ అనేది లోపల ఉంటుంది. చూపించాను మీకు ఇప్పుడు. ఆ మీగడని తీసుకొని ఇందులో వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్కు లెమన్ కూడా పిండుకోండి. మీకు డ్రై స్కిన్ ఉంటే మాత్రం హనీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. మీ స్కిన్ ఏ టైప్ చూసుకొని దాన్ని అయితే వాడుకోండి. ఇప్పుడైతే ఇలా బాక్సులలో వేసి పెట్టుకున్నాను కదండి. దీన్ని ఒక 15 డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అనేది అదే చెప్తున్నాను నేను. ఆ స్కిన్కి రోజు రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తూ ఉంటానండి. నైట్ టైంలో పెట్టుకోవాలి దీన్ని. మార్నింగ్ టైంలో కంటే నైట్ టైంలో పెట్టుకుంటేనే దీని రిజల్ట్ అనేది చక్కగా వస్తుంది. ఈ క్రీమ్ ఎలా యూజ్ చేసుకోవాలైతే ఇప్పుడైతే చెప్తానండి. ముందుగా అయితే మన ఫేస్ని అయితే నీట్గా కడిగేసుకోండి. ఫస్ట్ మనం ఏది అప్లై చేసుకోవాలనుకున్నా, స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడైనా, ఇంకా మనం వేరే క్రీములు మనం ఇంట్లో చేసుకునే ఏవి వాడుకున్నా కానీ మనము ఫేస్ని అయితే నీట్గా కడుక్కున్న తర్వాతనే, ఎటువంటి మేకప్ ఉండకూడదండి ఫేస్ మీద. దాన్ని నీట్గా కడిగేసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రైగా తుడిచేసుకొని ఆ తర్వాత మనము స్క్రబ్బింగ్ అయినా లేకపోతే ఇంకా వేరే క్రీమ్ ఏదైనా మన ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్ అనేది పాడవకుండా నీట్గా ఉంటుందండి. నేనైతే ఎప్పుడైతే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళను. నేను ఇంట్లోనే ఇలాంటివి అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. రెగ్యులర్గా కూడా చేయనండి నేను ఇలాంటివి. నాకు అంత టైం కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకు చేసి చూపిద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను. కానీ రిజల్ట్ అయితే బాగుంటుందండి దీంట్లో. ఇలా మొత్తము స్క్రబ్బింగ్ అనేది ఇలా చేసుకోవాలండి. కింద నుండి పైకి ఇలా అనుకుంటూ చేసుకోవాలి. మెడ పైన అలాగే మెడ కింద మనకి నల్లగా డార్క్గా ఉంటుంది, అదంతా రిమూవ్ అవుతుందండి దీనివల్ల, స్క్రబ్బింగ్ చేసుకోవడం వలన. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత మొత్తం అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయండి. తొందరగా ఆరిపోతుంది. మనకు రైస్ కదా, అది ఊరికే డ్రై అయిపోతుందండి. మరీ డ్రైగా అయిందాక మాత్రం ఉండొద్దు. కొంచెం ఆరిపోయిందంటే ఎమ్మటే క్లీన్ చేసేసుకోండి. స్కిన్ మీద ఎప్పుడే కానీ ప్రెస్ చేసినట్టు ఒత్తినట్టు ఇలా రాసుకోకండి. ఏది చేసుకున్నా కానీ స్మూత్గా వేళ్ళు ఉంటాయి కదా, మన 3 వేళ్ళతోటి నీట్గా ఇలా రబ్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకొని నీట్గా కడిగేసుకున్నామంటే మన స్కిన్ అనేది, మన స్కిన్ మీద ఉన్న ముడత కణాలు ఉంటాయి కదండి, డస్ట్, అవన్నీ నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇంకా మనం ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది.
క్రీమ్ అప్లై చేసినప్పుడు మనకు స్మూత్గా అనిపిస్తూ ఉంటుంది మన ఫేస్ అనేది. ఇప్పుడు దీన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ క్రీమ్ ఉంది కదండి, ఈ బియ్యంతో చేసిన ఈ క్రీమునైతే ఒక చిన్న బౌల్ తీసుకొని మన ఫేస్కి ఒక్కదానికి అప్లై చేయాలనుకుంటే మాత్రం ఒక స్పూన్ వరకు అయితే వేసుకోండి. లేదు చేతులకి అలాగే మోచేతులకి కాళ్ళకి కూడా కొంచెం నల్లగా ఉంటూ ఉంటాయి కదండి, అక్కడ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే, మెడ పైన అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. అది వేసుకున్న తర్వాత అలోవెరా జెల్లు మనకు మార్కెట్లో దొరుకుతుంది, అలాగే నాకైతే ఇంట్లోనే ఉందండి, దాన్నే యూజ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ వేసినప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయితే కొంచెం వేయగానే ఎమ్మటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది, అంటే మిక్స్ అయిపోతూ ఉంటుంది. మనం ఇంట్లో యూజ్ చేసిన న్యాచురల్ అలోవెరా అయితే కొంచెం టైం పడుతుందండి, ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. నేను ఇంట్లో ఉన్నదైతే యూజ్ చేస్తున్నాను. ఏమి స్మెల్ అయితే ఏమీ రాదండి, బాగుంటుంది ఇలా యూజ్ చేసుకున్నా కానీ. మీకు ఒకవేళ నాకు న్యాచురల్గా వద్దు, నేను కొనుక్కొచ్చిందే వాడుకుంటాను అన్నా కానీ పర్లేదు. ఎప్పుడే కానీ 2 ఒక్కసారి మిక్స్ చేసి అయితే పెట్టుకోకండి. పెట్టుకునేటప్పుడే మీరు ముఖానికి అప్లై చేసుకునేటప్పుడే ఇలా రెండింటిని మిక్స్ చేసేసి అప్లై చేసుకోండి. ఫేస్ క్రీమ్ మనకి రైస్ క్రీమ్ ఉంది కదా, దాంట్లో అలోవెరా జెల్లి కలిపి పెట్టుకుంటా అంటే మాత్రం కలిపి పెట్టుకోకూడదండి. అదే మనకు అది ఒక రకమైన అంటే అంత రిజల్ట్ అయితే అనిపించదు అలా కలిపి పెట్టుకుంటే. అలా కూడా నేను ట్రై చేశాను. అది సపరేటే ఉండనియండి, ఇది సపరేటే ఉండనియండి. దీన్ని పెట్టుకునేటప్పుడు మన ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం రెండింటిని మిక్స్ చేసేసి నీట్గా అప్లై చేసుకోండి. ఇలా మెడ చుట్టూ, మెడ పైన, అలాగే చేతులకి, కాళ్ళకి, మన బాడీకి కూడా మొత్తం ఫుల్గా అప్లై చేసుకోవచ్చండి. కొరియన్ స్కిన్ వాళ్ళది ఎలా అయితే గ్లాసీ స్కిన్ ఎలా కనబడుతుందో మన స్కిన్ అనేది, వాళ్ళ స్కిన్ అనేది అలానే మన స్కిన్ కూడా అలానే మెరిచిపోతూ ఉంటుందండి. మరీ అంత మెరవకపోయినా కానీ మన స్కిన్లో మాత్రం తప్పకుండా రిజల్ట్ అనేది అయితే కనబడుతుంది. 100% గ్యారంటీ ఇస్తున్నానండి. ఇది ఒకసారి వాడి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఏమేమో క్రీములు పెట్టి వేలు ఖర్చు పెట్టుకునే దానికంటే ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకున్నామంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చండి. మన స్కిన్ బాగుంటుంది, మనకి ఎటువంటి అనారోగ్య చర్మ సమస్యలు ఉండవు. మన స్కిన్ అనేది మన చేతులతోటే మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇలాంటివి చేసి ఇంట్లో. అప్పుడప్పుడు పిల్లలకు కూడా, పెద్దలకు కూడా, ఇంట్లో మన అమ్మలకి, అత్తలకి, లేదంటే మన చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు. కెమికల్ ఫ్రీ అయిన ఈ హోమ్ మేడ్ రైస్ క్రీమ్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే యూజ్ చేయండి. అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందండి అని అయితే నేనైతే ఈ వీడియో అయితే చేశాను. మీరు ఈ వీడియోని అయితే నచ్చుతారని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.